బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీబీజేపీలో టికెట్ల లొల్లి జరుగుతోంది. అగ్గిరాజేశారు అభ్యర్థుల మార్పుల లిస్టులో తమ పేరు ప్రకటించి ఆఖరి నిమిషంలో మార్పులు చేయడంపై ఆగ్రహాలు వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో దేశపాండే రాజేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశపాండే స్థానంలో మామిడి పులిరాజుకు టికెట్ కేటాయించడంపై నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో అభ్యర్థిని మార్చడంపై దేశపాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫోన్ చేసి ఫైర్ అయిన దేశపాండే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీబీజేపీలో టికెట్ల లొల్లి జరుగుతోంది. ఇకపోతే అగ్గిరాజేశారు అభ్యర్థుల మార్పుల విషయంపై లిస్టులో తమ పేరు ప్రకటించి ఆఖరి నిమిషంలో మార్పులు చేయడంపై ఆగ్రహాలు వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డిలో దేశపాండే రాజేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశపాండే స్థానంలో మామిడి పులిరాజుకు టికెట్ కేటాయించినందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో అభ్యర్థిని మార్చడంపై దేశపాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫోన్ చేసి ఫైర్ అయిన దేశపాండే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి బీజేపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో నామినేషన్ల ఘట్టం ముగియనున్న నేపథ్యంలో ఉదయం ఒక అభ్యర్థి పేరును సంగారెడ్డి నుంచి ప్రకటించగా, అయితే ముందుగా సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్వరరావు దేశపాండే పేరును లిస్టును విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. తర్వాత ఆయన బీఫామ్ కోసం నాంపల్లి కార్యాలయానికి వెళ్ళగా అప్పటికే పులిమామిడి రాజు, ఎవరైతే బీజేపీకి ఇటీవలే బీజేపీలో చేరినటువంటి పులిమామిడి రాజుకు సంగారెడ్డి బీఫామ్ ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఏకంగా నాంపల్లి ప్రధాన కార్యాలయం నుండి సంగారెడ్డిలోని రిటర్నింగ్ కార్యాలయం వరకు వచ్చినటువంటి రాజేశ్వరరావు దేశపాండే ఆ కార్యాలయం ఎదుట తనకు బీఫామ్ ఇవ్వకపోతే తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్లో ఆయన సమాచారం అందించడమే కాకుండా కార్యాలయం ఎదుట కూడా ఆయన హల్చల్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటిస్తూ వస్తుంది రాష్ట్ర అధిష్టానం. మరోవైపు నిన్ననేమో పులిమామిడి రాజుకు టికెట్ ఖరారు చేస్తున్నట్లు రాత్రి ప్రకటన చేయగా, తెల్లారేసరికి అంటే ఉదయం వరకు మళ్ళీ రాజేశ్వరరావు దేశపాండే పేరును లిస్టులో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు రాగా బీఫామ్ మాత్రం పులిమామిడి రాజుకి ఇవ్వడంతో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి రాజేశ్వరరావు దేశపాండే పెట్రోల్ పోసుకొని తాను ఆత్మహత్య చేసుకుంటాను, ఇందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి ఏకంగా కిషన్ రెడ్డికి ఫోన్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే సంగారెడ్డిలో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బీజేపీలో గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి కొద్దిసేపట్లో నామినేషన్ల ఘట్టం కూడా పూర్తి కానున్న నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేస్తాను, తనకు బీఫామ్ ఇవ్వాల్సిందిగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏడుస్తూ కూడా రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక టీబీజేపీ నుంచి ఇంకా ఎవరైనా అభ్యర్థులని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? లేదు, అలాంటి అవకాశం అయితే జిల్లాలో లేదు. ఇప్పటికీ కేవలం సంగారెడ్డి పరిస్థితి మాత్రమే. మొదటి నుంచి కూడా మొదటి లిస్టు కానివ్వండి, రెండవ లిస్టు, మూడవ లిస్టు, తుది లిస్టులో కూడా ఈ పేర్లు ప్రకటన రాలేదు. తుది లిస్టులో మాత్రం రాజేశ్వరరావు దేశపాండే పేరును ప్రకటిస్తూ కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేసినప్పటికీ కూడా అనూహ్యంగా మళ్ళీ పులిమామిడి రాజుకు బీజేపీ టికెట్ కేటాయిస్తూ బీఫామ్ అందజేయడంతో ఒక్కసారిగా అగ్గి రాజేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సంగారెడ్డిలో. అయితే మొత్తానికైతే కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజేశ్వరరావు దేశపాండే గత 2018 ఎన్నికల్లో కూడా సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. ఆయనకు దాదాపు 7,000 ఓట్లు పైచిలకు సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పులిమామిడి రాజు ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరాడు. అయితే కిషన్ రెడ్డి మాత్రం రాజేశ్వరరావు దేశపాండే వైపు మొగ్గు చూపుతుండగా ఈటెల రాజేందర్ మాత్రం పులిమామిడి రాజుకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన రికమెండ్ చేయడం జరిగింది. మొత్తానికైతే లిస్టుల గందరగోళం,
కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే బీఫామ్ తనకు అందిందని చెప్పి కూడా పులిమామిడి రాజు ప్రకటించారు. కానీ ఇప్పటికైతే బీఫామ్ ఎవరికి అందిందనే విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది. మరికొద్దిసేపట్లో నామినేషన్ ఎవరైతే దాఖలు చేస్తారో వారు బీజేపీ అభ్యర్థి సంగారెడ్డి నుంచి అయ్యే అవకాశాలు మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే దేశపాండే రాజేశ్వర్ రావుది ఇంత ఇష్యూ అయిన తర్వాత దీనికి తగ్గట్టుగా కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారు? కిషన్ రెడ్డి మాత్రం ఫోన్ లో ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం రాజేశ్వరరావు దేశపాండే ఆవేదనను మాత్రమే కిషన్ రెడ్డి వినడం జరిగింది. నాకు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి, తాను నమ్మించి గొంతు కోసారని చెప్పి కూడా రాజేశ్వరరావు దేశపాండే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వమని చెప్తే తాను సైలెంట్ గా ఉండేవాడిని, కానీ టికెట్ ఇస్తున్నాము, నువ్వు ప్రచారం చేసుకో, నామినేషన్ సంబంధించి కూడా అన్ని డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకో అని చెప్పడం వల్లనే తాను ఇంతవరకు వచ్చానని చెప్పి కూడా రాజేశ్వరరావు దేశపాండే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పులిమామి రాజు వర్సెస్ రాజేశ్వరరావు దేశపాండేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే బీఫామ్ యువ చేతిలో ఉందనే అంశం కూడా ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, ఎవరు కూడా ఇప్పటివరకు ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంగారెడ్డిలో మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది బీజేపీ టికెట్ల వ్యవహారం అని కూడా మనం భావించవచ్చు. దేశపాండే రాజేశ్వరరావు పట్ల ఆ పార్టీలో ప్రధానంగా బీజేపీ పార్టీలో ఎవరెవరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? టికెట్ల అంశం అయితే కేవలం రాజేశ్వరరావు దేశపాండేకి మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మద్దతు ఉండగా పులిమామిడి రాజు ఆయన ఏదైతే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరారో ఆయనకు కేవలం ఈటెల రాజేందర్ మద్దతు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్, పులిమామిడి రాజు కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పులిమామిడి రాజు ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈటెల రాజేందర్ కు పులిమామిడి రాజు మద్దతు ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు మాత్రం రాజేశ్వరరావు దేశపాండేకు ఉంది. కానీ మొత్తానికైతే రాజేశ్వరరావు దేశపాండేకు బీఫామ్ అయితే ప్రస్తుతానికైతే లభించలేదు. చూసుకుంటే సునీల్, ఈ ఇష్యూ తర్వాత ఎవరైతే మళ్ళీ బీజేపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు ఓ రకంగా భయం పట్టుకుంది అనుకోవచ్చు, ఎవరైతే నామినేషన్ సమర్పించిన వాళ్ళు ఉన్నారో. అంటే అలాంటి అంశం అయితే ప్రస్తావనకు రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే నామినేషన్ల పర్వం పూర్తి కాబోతుంది. అయితే ఇప్పటికైతే ఎవరికైతే బీఫామ్ అందాయో, ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో ఆ అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చు 100%. కేవలం ఎవరైతే బీఫామ్ చేరలేదో ఎవరికైతే అభ్యర్థికి వాళ్ళల్లో మార్పులు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఇంకా గంట సమయం ఉన్న నేపథ్యంలో బీఫామ్ అందని అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. కానీ బీఫామ్ తీసుకొని బీఫామ్ దాఖలు చేసి నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో మాత్రం స్పష్టత ఉంది. సునీల్, పెట్రోల్ వస్తలే చచ్చిపోతా, నువ్వు ఏం చేస్తావు? నేను నీ పేరు మీద చచ్చిపోతా అన్న, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కదా, నీ పేరు మీద చచ్చిపోతా, నీ పేరు మీద చచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేసావు, నన్ను ఎందుకు పిలిచారు? నన్ను ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేసుకోవాలి, బీఫామ్ పంపిస్తున్నాను, ఇంకోనికి ఎట్లా ఇస్తావు? నేను ఏమంటే హ్యాపీ చేస్తా, నేను పార్టీకి ఏమంటే హ్యాపీ చేస్తానా, నేను పార్టీకి ఏమంటే హ్యాపీ చేస్తానా? నన్ను ఇంత ఇబ్బంది పెడతావు, నా ఇజ్జత్ తీస్తున్నావు. నేను నేను ఇవ్వకపోతే చచ్చిపోతా, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా. ఇప్పుడు నన్ను నా ఇజ్జత్ తీస్తావు, నన్ను నువ్వు మంచిగా నన్ను ఇజ్జత్ ఏమంటే హ్యాపీ చేస్తాను, ఏమంటే హ్యాపీ చేస్తాను, నేను ఏమంటే హ్యాపీ ఇజ్జత్ తీస్తావు. నేను ఇలా పెట్రోల్ వస్తలే చచ్చిపోతా, నువ్వు ఏం చేస్తావు? నేను నీ పేరు మీద చచ్చిపోతా అన్న, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కదా, నీ పేరు మీద చచ్చిపోతా, నీ పేరు మీద చచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేసావు, నన్ను ఎందుకు పిలిచారు? నన్ను ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేసుకోవాలి, బీఫామ్ పంపిస్తున్నాను, ఇంకోనికి ఎట్లా ఇస్తావు? నేను ఏమంటే హ్యాపీ చేస్తా, నేను పార్టీకి ఏమంటే హ్యాపీ చేస్తానా, నేను పార్టీకి ఏమంటే హ్యాపీ చేస్తానా? నన్ను ఇంత ఇబ్బంది పెడతావు, నా ఇజ్జత్ తీస్తున్నావు. నేను ఇవ్వకపోతే చచ్చిపోతా, నేను ఇవ్వకపోతే చచ్చిపోతా. ఇప్పుడు నన్ను నా ఇజ్జత్ తీస్తావు, నన్ను నువ్వు మంచిగా నన్ను ఇజ్జత్ ఏమంటే హ్యాపీ చేస్తాను, ఏమంటే హ్యాపీ చేస్తాను, నేను ఏమంటే